క్యాస్ట్ బయాస్, సెగ్రిగేషన్ ఇన్ ప్రెజెన్స్, వైలేట్ డిగ్నిటీ. సుప్రీంకోర్టు నిన్న పాసింగ్ స్టేట్మెంట్స్ కింద ఇట్ ఈస్ సేయింగ్ దట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ వైలేషన్ విత్ రెస్పెక్ట్ టు ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ ఇన్ ప్రెజెన్స్. ప్రెజెన్స్ అంటే జైల్స్. నవ్వు ఆ ప్రెజెన్స్లో ఉండే వాళ్ళకి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారని, వాళ్ళని ఈక్వల్గా చూడట్లేదని చాలా అలిగేషన్స్ వచ్చాయి. అండ్ ఈవెన్ అది యాక్సెప్టెన్స్ చేస్తున్నారు. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే విత్ ఇన్ నెక్స్ట్ 3 months ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ మస్ట్ మేక్ మాడిఫికేషన్స్ ఇన్ దర్ ప్రెజెంట్ రూల్స్. ఇక్కడ మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ప్రెజెన్స్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఇట్ మీన్స్ ప్రెజెన్స్ ఆర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఆఫ్ విచ్ షెడ్యూల్? 7th schedule. సో ప్రెజెన్స్ 7th scheduleలోని లిస్ట్ 2 స్టేట్ లిస్ట్లో ఉన్నాయి. దట్ మీన్స్ ఫర్ ద modification of any sort of functioning with respect to presence in India can be done only by state governments. Central government can make model present rules and all, but model present rules doesn't mean they can impose anything. If they do so, it will be like encroaching upon the federalism. Okay, so changing any sort of present rules will be based on state list. Supreme Court దాంతో పాటు ఇంకొక విషయం ఏం చెప్పింది అంటే కన్సిడరింగ్ సమ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ యాజ్ హ్యాబిచువల్ అఫెండర్స్ ఈజ్ ఏ క్రైమ్. డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే యాక్చువల్లీ ఒకప్పుడు ఎవరైతే ఎక్కువ దొంగతనాలు చేసేవారో వాళ్ళని బ్రిటిష్ గవర్నమెంట్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ కింద అదే వాళ్ళని ఈ పనులు చేస్తారు, వాళ్ళు ఇవే చేస్తారు అని చెప్పి నోటిఫై చేసింది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళని డీనోటిఫై చేసింది. కాలక్రమేణా ఇట్ సీమ్ దట్ దే ఆర్ ద పర్సన్స్ హూ విల్ బి డూయింగ్ లాట్ ఆఫ్ థెఫ్ట్ యాక్టివిటీస్ అండ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ మన మూవీ అంటే రవితేజ్ అది స్టూవర్ట్ ప్రో టైగర్ నాగేశ్వరరావు. అందులో బేసికల్లీ ఏంటి ఒక విలేజ్కి చెందిన వాళ్ళు, స్టూవర్ట్ పురం అనే విలేజ్కి చెందిన వాళ్ళు మొత్తం అందరూ కూడా అవుట్ సైడ్ నుండి దే ఆర్ లైక్ థీవ్స్. కానీ రియాలిటీలో అది కాదు కదా. ఇట్ డజంట్ మీన్ అందులోనే కొంతమంది చేశారని మొత్తం ఇంకా బయట ప్రపంచంలో ఏం జరిగినా ఎవ్రీథింగ్ వీ కెన్ పాయింట్ అవుట్ దేర్. సిమిలర్లీ సుప్రీంకోర్టు అదే చెప్పింది, డీనోటిఫైడ్ ట్రైబ్స్ యూ కెనాట్ కన్సిడర్ దెమ్ యాజ్ హ్యాబిచువల్ అఫెండర్స్. ఓకే, సో సుప్రీంకోర్టు ఇది చెప్తూ ఏం చెప్పింది అంటే ఆర్టికల్ 15 of 1 says ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఒకవేళ ప్రెజెన్స్లోని క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగితే డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే డిస్క్రిమినేషన్ చేస్తున్నట్టు. సో ఇట్ ఈస్ నాట్ అలౌడ్, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సిమిలర్లీ ఏంటది హ్యాబిచువల్ అఫెండర్స్ని సపరేట్గా చూడడం, వాళ్ళకి థీవ్స్లా చూడడాన్ని కన్సిడర్ చేస్తే దట్ ఆల్సో అమౌంట్స్ టు అన్టచబిలిటీ అని చెప్పింది. ఓకే, సో ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 17 కింద ఇవి వైలేట్ అవుతున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు సేస్ all the present manuals in India must be edited or changed or modified. Okay, 75 years of independence అయిన తర్వాత కూడా ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండడం, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంటే చేయడం అనేది చాలా సారోఫుల్ థింగ్. నౌ దట్స్ వై సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ మనం ప్రిజన్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ దేర్ విల్ ఆల్సో బి కాలమ్ రిగార్డింగ్ క్యాస్ట్. సుప్రీంకోర్టు ఆస్క్స్ టు డిలీట్ ఇట్. ఓకే, నెక్స్ట్ internships to bridge job market skills gap pilot project takes off. Now earlier we had discussed about our youthful demography, because of that demography if we are gaining economic growth it is called as demographic dividend. Even in your anthropology also you might have got this. Now youthful demography undi. By this we can get demographic dividend. Can we surely say that India can achieve demographic dividend which are having if we are having lot of youth? చెప్పలేం కదా. మూవీస్కి బానిస అయిపోవచ్చు, రిలీజ్ డే మొత్తం అన్నింటిలోనే అక్కడే మనం ఉండిపోవచ్చు, ఆర్ ఎల్స్ దిస్ కంప్లీట్ ఆల్కహాల్లో బానిస అయిపోవచ్చు, ఆల్స్ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ యూత్ఫుల్ లైఫ్ అంతా వేస్ట్ చేసుకోవచ్చు. దే మైట్ బీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్, దే మైట్ నాట్ హ్యావ్ రిక్వైర్డ్ జాబ్ మార్కెట్ స్కిల్స్. ఇఫ్ ఎట్ ఆల్ ఇంత ఉంటే ఇండియా విల్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డెమోగ్రఫిక్ డిజాస్టర్ ఆర్ డెమోగ్రఫిక్ బాంబ్, టిక్కింగ్ డెమోగ్రఫిక్ బాంబ్. ఒకవేళ మనకున్న యూత్ని రిక్విజైట్ స్కిల్స్ మనం ప్రొవైడ్ చేయలేకపోతే ఇండియాస్ డెమోగ్రఫీ విల్ టర్న్ ఇన్ టు డెమోగ్రఫిక్ బాంబ్ రాదర్ దాన్ బికమింగ్ డెమోగ్రఫిక్ డివిడెండ్.
ఓకే, సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రీసెంట్ బడ్జెట్లోని నెంబర్ ఆఫ్ స్కీమ్స్ లాంచ్ చేశారు. అందులోని వన్ ఆఫ్ ద మేజర్ స్కీమ్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఇన్ టాప్ కంపెనీస్. ది ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఇన్ టాప్ కంపెనీస్. In this scheme, the major goal of the government is to make top 500 companies in India like Mahindra and Mahindra, Wipro, Infosys and all to give skill training, job market training to the youth, registered youth. By that, Government of India says that they can train around 1 crore youth within the next 5 years. Okay, major goal అయితే అదే 5 yearsలోనే 1 crore యూత్కి ట్రైనింగ్ ఇవ్వాలి, జాబ్ మార్కెట్ స్కిల్స్కి సరిపోయేంత ట్రైనింగ్ ఇవ్వాలి అని. దట్ మీన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ దే కెన్ గో అండ్ టేకప్ జాబ్స్. ఈ ట్రైనింగ్కి వెళ్ళక ముందు వాళ్ళని ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది ఫిల్ అయిపోవాలి, ఆ ప్రాబ్లం ఇంకా ఉండకూడదు. దట్ ఈస్ ద మేజర్ గోల్ ఆఫ్ దిస్ ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఇన్ టాప్ కంపెనీస్. హౌ మెనీ కంపెనీస్? 500 కంపెనీస్. దే had launched yesterday and already around 117 కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి తీసుకోవడం స్టార్ట్ అయింది. మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి పెద్ద కంపెనీస్ కూడా సైన్ అప్ చేశారు. పేజ్ నెంబర్ 7, కేరళ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రోబ్ ఇంటూ త్రిశూర్ పూరం డిస్రప్షన్. నౌ త్రిశూర్ ఈజ్ ఎ ఫెస్టివల్. ఎక్కడ ఫెస్టివల్ అది? త్రిశూర్, కేరళ. ఓకే, దానికి మించి అయితే మనకి అక్కడ ఇంకేం సిగ్నిఫికెన్స్ లేదు. ఇఫ్ ఇన్ మ్యాచింగ్ దే కెన్ ఆస్క్ మ్యాచ్ ద ఫెస్టివల్స్. త్రిశూర్ స్టాండ్స్ ఫర్ కేరళ. అక్కడ యాక్చువల్లీ ఆర్గనైజేషన్లో కొన్ని ఎర్రర్స్ వచ్చాయి, దానికి కారణాలు ఏంటి అని కనిపెడదాం అని అనుకుంటున్నారు. See, all the editorials are very important today, except this desert storm. Most of the editorials are important. An obsession with ranking is harming India's universities. You might be knowing very many times in our TVs and in our social media, it says that this IIT got this rank, this NIT got this rank, and even in worldwide rankings, QS world rankings, Indian universities will be ranked. Now, వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇన్స్టిట్యూషన్స్ రాదర్ దాన్ ఇంప్రూవింగ్ దేర్ కరికులం, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దోస్ డైమెన్షన్స్ విచ్ విల్ గివ్ దెమ్ బెటర్ మార్క్స్ ఇన్ ర్యాంకింగ్స్. ఓకే, నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ ఓన్ ర్యాంకింగ్ ఈస్ NIRF. National Institutional Ranking Framework. Now, in National Institutional Ranking Framework and some global ranking frameworks like QS World Ranking, QS World University Rankings will be focusing more on research. For sure, we can accept that research is needed, but it doesn't mean there should be some variance in teaching quality or else infrastructure facilities and all. Now, the problem is that since which indicators will be having more focus in these rankings, Indian universities are also trying to improve those. That is the major problem. The essence of this complete thing is same thing. This complete article is the same thing. And India's NIRF ranking is the flagship ranking for India. మనము NITs కానీ IITs కానీ టెక్నికల్ యూనివర్సిటీస్ మొత్తం అన్నింటికి కూడా ర్యాంకింగ్ దీని ద్వారా ఇస్తారు. ఇట్ విల్ బి ఇంపార్టెంట్ ఆల్సో. వై ఇట్లీ మ్యాటర్స్ టు ఇండియా? వేర్ ఈస్ ఇట్లీ? European country, part of NATO. Yes, it is part of NATO. Now, the thing is that as Indo-Pacific is gaining dominance, Indo-Mediterranean is also gaining dominance. ఇప్పుడు జరుగుతున్న వార్స్ కానీ మొత్తం అన్ని ఈ గాజా క్రైసిస్, ఇస్రాయేల్ ఇదంతా మెడిటరేనియన్ దగ్గర కదా, లెబనాన్ కానీ మొత్తం అన్ని. నౌ Indo-Mediterranean also gaining significance. So in this scenario, there should be some credible partners in the Indo-Mediterranean region. India and Italy can consider themselves as some credible partners. Okay, అయితే ఇందులోని స్టార్టింగ్ లైన్లోని in this age of poly crisis, Italy and India share common interests but also joint challenges in the Indo-Mediterranean sea అని ఇచ్చారు కదా. పాలీ క్రైసిస్ అంటే హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ వర్డ్? See, presently our world is facing lot of problems. All of them are named under the label poly crisis. Like for example, we are facing the problem of supply chain crisis. Okay, we are facing the problem of human right violations. We are facing the problem of wars.
రైజ్ ఆఫ్ యూనిలేటరలిజం, దిస్ IMF, వరల్డ్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్ ఇరోజన్ ఫేస్ అవుతున్నాయి, డెమోక్రటిక్ డెఫిసిట్ ఫేస్ అవుతున్నాయి. ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వరల్డ్ వైడ్ ఫేస్ చేస్తుంది. సో ఇలాంటి సినారియోలోని దేర్ ఈస్ నీడ్ ఫర్ సమ్ గుడ్ రిలేషన్స్ బిట్వీన్ ద కంట్రీస్. సో నౌ ఈ ఆర్టికల్ రాసింది దిస్ అంబాసిడర్ ఆఫ్ ఇటలీ టు ఇండియా, మీన్స్ ఇటాలియన్ అంబాసిడర్. ఇండియా అంబాసిడర్ అంటే తెలుసు కదా, ఓకే, సార్ట్ ఆఫ్ రిప్రజెంటేటివ్, ఇటాలియన్ రిప్రజెంటేటివ్ టు ఇండియా ఈ ఆర్టికల్ రాశారు. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళ పర్స్పెక్టివ్లోనే ఉంది. నా ఇందులో నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం ఇటలీతో కలిసి ఏమేమి తీసుకున్నాము, ఇటలీ ఏమేమి చేసింది మొత్తం అన్ని కూడా మెన్షన్ చేశారు. బ్రీఫ్లీ ఇటలీ హ్యాడ్ జాయిన్ దిస్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ UN క్లాస్ ఉన్నారు కదా, లాస్ట్ టైం నేను క్లాస్లో చెప్పాను, UN క్లాస్ కన్వెన్షన్ ఫర్ ద లా ఆఫ్ ద సీ, దాంట్లోని ఇటలీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనే దాంట్లోకి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిందంటే బేసికలీ ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈ మెరైన్ ఎకోసిస్టమ్ మొత్తాన్ని సేఫ్ గార్డింగ్కి, సెక్యూరిటీని, పైరసీ నుండి సేఫ్ గార్డ్ చేసుకోవడానికి దాంట్లో వాళ్ళు మెంబర్ అయ్యారు. అండ్ మేజర్లీ ఇండియా ఇటలీ డిఫెన్స్ రిలేషన్స్ మొత్తం అన్ని కూడా చాలా బెటర్ అయ్యాయి. ఇండియా ఏమో పాసెక్స్ ఎక్సర్సైజ్ అనేది చేస్తుంది. జనరల్లీ అన్ని కంట్రీస్ పాసెక్స్ ఎక్సర్సైజ్ చేస్తాయి. పాసెక్స్ ఎక్సర్సైజెస్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 నేవీస్ ఉన్నాయనుకోండి, ఆ నేవీస్ 2 కూడా కోఆర్డినేషన్ చేసుకుంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్యూచర్ ప్రాబ్లం ఇంటర్ ఆపరబిలిటీ చేసుకోవడానికి, ఒకవేళ వీళ్ళకి హెల్ప్ కావాలంటే వీళ్ళకి హెల్ప్ కావాలంటే వీళ్ళకి, జాయింట్ ఆపరేషన్స్ లాంటివి ఇండియా ఇటలీ పాసెక్స్ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇండియా లాస్ట్ ఇయర్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ కారిడార్ సైన్ చేసింది. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ సైన్ చేసింది. నౌ అది ఈ గాజా ఈ అన్ని గొడవల్లో అవుతున్నప్పుడు దిస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ అర్థమవుతుందా ఎలా లింక్ అవుతుందో? మనం సెంట్రల్ ఏషియా కనెక్ట్ అవ్వడానికి కానీ, పాకిస్తాన్ని డైవర్ట్ చేయడానికి కానీ, పాకిస్తాన్ పట్టించుకోకుండా మనకు ఆల్టర్నేట్ రూట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి కానీ, ఈ వెస్ట్ ఏషియాతో మన రిలేషన్స్ బెటర్ అవ్వడానికి కానీ ఈ ఐమెక్ కారిడార్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఓకే, ఈ ఐమెక్ కారిడార్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్లేయర్ కూడా ఇటలీ, దానివల్ల కూడా మన రిలేషన్స్ అనేవి బెటర్ అయ్యాయి. నెక్స్ట్ వన్ మేజర్ థింగ్, ఇండియా we have also increased our naval presence in India after joining the Information Fusion Center of the Indian Ocean region. Indian Ocean region Information Fusion Center అనేది ఉంటుంది. ఇండియన్ ఓషన్ రీజన్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్. అదేంటంటే ఎనీ సార్ట్ ఆఫ్ పైరసీ యాక్టివిటీస్ కానీ, మెరైన్ హజార్డ్స్ కానీ ఏమైనా ఉంటే దే విల్ బి గివింగ్ సిగ్నల్స్ అండ్ ఆల్, వార్నింగ్స్ అన్ని ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ద్వారా. కంట్రీస్ మొత్తం కోఆపరేట్ చేసుకుంటాయి. ఇటలీ ఆల్సో బికేమ్ పార్ట్ ఆఫ్ దిస్ లాస్ట్ ఇయర్. ఇండియన్ ఓషన్ రీజన్ information fusion center. Now India is the major player in this Indian Ocean region because India ani worldwide anni countries kuda net security provider of Indian Ocean region and consider chestaru. Even USA considers India as net security provider. See, the words which I are using are being used directly from in our diplomatic channels. ఓకే, ORF వెబ్సైట్స్లో కానివ్వండి, దిస్ ఇండియా ఇండివిజువల్ కంట్రీ రిలేషన్స్ ఉన్నప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్లోని వాళ్ళ ప్రెస్ స్టేట్మెంట్స్లోని ఇవి యూజ్ చేస్తారు. నేను అవే యూజ్ చేస్తాను మీకు ఫెమిలియర్ అవ్వడానికి. ఆన్సర్స్లో ఇలాంటివి రాస్తే పక్కాగా ఎడిషనల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. ఈవెన్ ఇండియా కన్సిడర్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఫర్ ఇండియన్ ఓషన్ రీజన్. ఓకే, సో నౌ ఇండియన్ ఓషన్ రీజన్ అనేది మన కంట్రోల్లో ఉంటే మనకే బెనిఫిట్ కదా. దట్స్ వై వీ కన్సిడర్ ourselves as net security provider of the Indian Ocean region. దాంట్లో భాగంగానే we had launched number of initiatives. One is Indian Ocean region Information Fusion Center. Similarly, we had launched another initiative called Sagar, Security and Growth for All in the region. Okay, Security and Growth for All in the region. ఇండియన్ ఓషన్ రీజన్లోనే మొత్తం అందరికీ ఇప్పుడు మాల్దీవ్స్ వీళ్ళందరూ కూడాను అందులో పార్టిసిపేట్ అవుతారు సాగర్ ఇనిషియేటివ్లోని. సిమిలర్లీ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఏంటి అంటే ఏ కంట్రీస్ అయితే ఇండియన్ ఓషన్ మొత్తాన్ని తగులుకుంటూ ఉంటాయో ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్ టు సౌత్ ఈస్ట్ ఏషియా, ఆల్ దీస్ కంట్రీస్ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. అరౌండ్ 23 కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ఇట్. ఇండియా, పాకిస్తాన్ కూడా ఇందులో ఉంటారు. పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఇండియన్ ఓషన్ కంట్రీ కదా. పాకిస్తాన్లో ఏ పోర్ట్ చైనా ఎక్విజిషన్ చేసుకుందాం అనుకుంటుంది? గ్వాదర్ పోర్ట్.
ఒమన్లో ఏ పోర్ట్? ఒమన్లో దుకుమ్ పోర్ట్. ఓకే. ఇండోనేషియాలో సబాంగ్ పోర్ట్. మయన్మార్లో సిత్వే పోర్ట్. యూ హ్యావ్ టు రీడ్ దిస్ కంప్లీట్ ఆర్టికల్. ఇద్దరు ఎక్స్పర్ట్స్ డిస్కషన్ చేసుకుంది, చాలా ఫ్రూట్ఫుల్ డిస్కషన్. అండ్ మేజర్లీ ఇట్ టాక్స్ అబౌట్ ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ ద పొలిటికల్ పార్టీస్. మీకు ఒపీనియన్ అయితే పక్కా ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఇద్దరు కూడా కొంచెం కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్ ఇచ్చారు. ఎలా, వన్ ఈజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్, అండ్ అనదర్ పర్సన్ ఈజ్ మన పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఉంది కదా, పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్కి ప్రెసెంట్ ప్రెసిడెంట్. నౌ స్పెసిఫికల్లీ దిస్ ఇంటర్నల్ డెమోక్రసీ అంటే ఏంటో చెప్తాను. The major goal of political parties is to come to power. So ఆ పవర్కి ఆ వచ్చే ప్రాసెస్లోనే దే విల్ బి ఫోకసింగ్ ఆన్ సెలెక్టింగ్ క్యాండిడేట్స్ who are having high winnability. విన్నబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ దట్ ప్రాసెస్ దే వోంట్ కేర్ ఇఫ్ దే ఆర్ క్రిమినల్స్, if they are completely corruption oriented, అంతే కదా. సో వాళ్ళకి ఎవరైతే యూజ్ అవుతారో వాళ్ళనే తీసుకుంటారు. ఈ ప్రాసెస్ వల్ల ఏమైందంటే ఇండియన్ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కంప్లీట్లీ బికేమ్ ఇంటూ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. నౌ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అవడం వల్ల ఏంటి అంటే క్రిమినల్స్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి వాళ్ళు కూడా గెలిచారనుకోండి, వీ కాల్ ద ప్రాసెస్ కాల్డ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. విత్ దిస్ వాట్ హ్యాపెన్స్, క్రిమినల్స్ని లా బ్రేకర్స్ అంటాం కదా, లా బ్రేకర్స్ బికమింగ్ లా మేకర్స్. ఇంతేకాకుండా క్రిమినలైజేషన్ పాలిటిక్స్ లాంటివి ఎక్కువ రావడం వల్ల ఇంటర్నల్ డెమోక్రసీ లోపల లేకపోవడం. ఇప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ప్రతిదానికి కారణం ఏంటి? టాప్ లీడర్స్ ఇన్ ఎనీ పొలిటికల్ పార్టీ హ్యావ్ సే ఇన్ సెలెక్టింగ్ ద లీడర్స్. ఎవరు ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు పోటీ చేయాలని అనేది. ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ ఇష్టం, ఆర్ఎల్సీ టీడీపీలో సిబిఐని ఇష్టం, జనసేనలో పవన్ కళ్యాణ్ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. నా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళ ఇష్టం కంప్లీట్గా. ఇదంతా ఎందుకు జరుగుతుంది? రెస్ట్రిక్షన్స్, ఇంటర్నల్ డెమోక్రసీ లేకపోవడం వల్ల. Even if the party cadre doesn't interested also, since party head says they have to accept it. దీన్ని ఇంటర్నల్ డెమోక్రసీ లేకపోవడం కదా. ఈవెన్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఏం జరుగుతుంది? వినబిలిటీ ఫ్యాక్టర్ వల్ల క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ పెరుగుతుంది, దాంతోపాటు మనీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే మనీ పవర్, క్రిమినల్స్ని మజిల్ పవర్ అంటారు. మనీ పవర్, మజిల్ పవర్ ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళని తీసుకుంటున్నారు. ఈ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే ఇంటర్నల్ డెమోక్రసీ తీసుకొని రావాలి. పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ కంప్లీట్లీ అండర్ ఆర్టీఐ. ఓకే, పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ కంప్లీట్లీ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ నో రైట్ టు డీరెజిస్టర్ ఏ పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటే డీరెజిస్ట్రేషన్ చేసే పవర్స్ మాత్రం ఎలక్షన్ కమిషన్కి లేవు. రైట్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అయితే ఎలక్షన్ కమిషన్కి ఇంటర్నల్ డెమోక్రసీని స్ట్రెంథన్ చేయడానికి సే ఉండాలా వద్దా అనేది వీళ్ళిద్దరు చేసిన డిబేట్ బేసికలీ. అండ్ వన్ మోర్ థింగ్, ఎలక్షన్స్ టైంలోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను నేను. అయితే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ డజంట్ హ్యావ్ స్టాట్యూటరీ రికగ్నిషన్. ఇఫ్ దిస్ గెట్స్ స్టాట్యూటరీ రికగ్నిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ బి హ్యావింగ్ మోర్ పవర్, దెన్ దే కెన్ హ్యావ్ ఎ సే ఇన్ ఇంటర్నల్ డెమోక్రసీ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. సో ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఇంపార్టెంటా కదా? వై? బికాస్ ఆఫ్ దట్ వాట్ హ్యాపన్స్, ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్స్ కంటెస్ట్ చేస్తారు, ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్స్ గెలుస్తారు. మనీ పవర్ ఉన్న వాళ్ళు కాదు, దిస్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు వస్తారు. ఓకే, స్ప్లిట్ డెసిషన్, పేజ్ నెంబర్ 8. ద ఈసీఐ and the office of the speaker have not played fair in cases of defection. Now here ఇదంతా ఎందుకు ఇష్యూ వచ్చిందంటే, we all know about శరద్ పవార్ జీ, నేషనల్ దిస్ ఎన్సిపి, మహారాష్ట్ర నుండి ఎన్సిపి అనే పార్టీ శరద్ పవార్ది. అందులో నుండి అజిత్ పవార్ వాళ్ళ మేనలుడు బయటకు వచ్చేసి కొంతమందిని తీసుకొని వచ్చి గవర్నమెంట్లో ఇప్పుడు పార్ట్ అయ్యాడు, మహారాష్ట్ర గవర్నమెంట్లో. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరగదు, కానీ ఒకవేళ కేసీఆర్ రూలింగ్లో ఉండుంటే హరీష్ రావు బయటకు వచ్చేసి సపరేట్గా వేరే పార్టీతో కలిసిపోయినట్టు బేసికలీ. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, నవ్వు అలానే అక్కడ ఇది శరద్ పవార్కి అజిత్ పవార్ బయటకు వచ్చేసి, అజిత్ పవార్ కొంతమంది ఎమ్మెల్యేస్తో బయటకు వచ్చేసి అక్కడ ఉండే బీజేపీ రూలింగ్తో కలిసిపోయారు. నవ్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ 2 డిఫరెంట్ ఫ్యాక్షన్స్ ఉన్నాయి. మేజర్ ఎలక్షన్ సింబల్ ఎవరికి ఇవ్వాలి? మెజారిటీ, అంతే కదా. ఏ మెజారిటీ? ఎవరి దగ్గర ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి కదా. అలా అని అనుకున్నారు ఎలక్షన్ కమిషన్. అలా అనుకుని ఏం చేసింది అంటే లెజిస్లేటివ్ మెజారిటీ అజిత్ పవార్ ఫ్యాక్షన్కి ఉందని చెప్పి వాళ్ళ ట్రెడిషనల్ సింబల్ అండ్ క్లాక్ సింబల్ వాళ్ళకి ఇచ్చేశారు అజిత్ పవార్ ఫ్యాక్షన్కి. ఆ తర్వాత ఎలక్షన్స్ అయ్యాయి. ఎలక్షన్స్ అయితే 8 సీట్స్ శరద్ పవార్ ఫ్యాక్షన్ గెలిచి 1 సీట్ అజిత్ పవార్ ఫ్యాక్షన్ గెలిచింది. మరి ఇప్పుడు లెజిస్లేటివ్ పవర్ ఎవరి దగ్గర ఉంది? శరద్ పవార్ దగ్గర ఉందిగా. మరి ఏం చేయాలి ఇప్పుడు? సో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఉండే దాన్ని బట్టి మనం మార్చలేం కదా. దిస్ నీడ్స్ సమ్ సార్ట్ ఆఫ్ క్వాంటిఫికేషన్. అయితే మనం డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఏముంటుంది అంటే ఎనీ సార్ట్ ఆఫ్ డిస్ప్యూట్ విత్ రిగార్డ్ టు ఎలక్షన్స్ ఆర్ దిస్ సింబల్ అలొకేషన్, రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ విల్ బి ఎవరు డీల్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. డైరెక్ట్గా కోర్ట్స్కి వెళ్ళడానికి లేదు. దట్స్ వై ఇండియన్ ఎలక్షన్స్కి దిస్ ఎలక్షన్ కమిషన్ హ్యావ్ పవర్స్ టు డిసైడ్ ఆన్ పార్టీ సింబల్స్, టు డిసైడ్ ఆన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్టీస్, టు డిసైడ్ ఆన్ దిస్ ఎనీ సార్ట్ ఆఫ్ కేసెస్ వెదర్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ అండ్ ఆల్. కాబట్టి ఇలా డెసిషన్స్ తీసుకునే ప్రాసెస్ ఎబిలిటీ ఎలక్షన్ కమిషన్కి ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ని క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని అంటాం. At any sort, after giving their judgment, we can appeal to courts. It is not an issue. Okay. Now, అయితే ఇప్పుడు దీనికి ఇప్పుడు దాకా ఎలాంటి ఇష్యూ ఏం జరగలేదు. నౌ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్. దీనికి ఫైనల్ సే ఏంటి? ఇంకా ప్రాసెస్ అయితే ఇప్పుడు నడుస్తుంది, ఏం జరుగుతుందో తెలియదు. బేసికల్లీ ఇప్పుడు దాకా అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు తెలియాల్సింది ఏంటి అంటే ఈ ఏవైనా డిస్ప్యూట్స్ వస్తాయి ఎవరు డిసైడ్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. Not courts directly, only by way of appeals they can move to courts. See, మన ప్రిలిమ్స్ లో బిట్స్ ఫ్రేమింగ్ అన్నీ కూడా ఇలా అండర్లైన్ ఇష్యూస్ నిండా వస్తాయి. పేజ్ నెంబర్ 10. Wangchuk kept restricted to guest house, but Union government tells High Court he is not detained. Sonam Wangchuk from which state? Ladakh. Now చెప్పండి, ఆమిర్ ఖాన్ ఇన్స్పిరేషన్ 3 Idiots మూవీకి ఇన్స్పిరేషన్ అని. నౌ సోనం వాంగ్చుక్ అండ్ దేర్ ఆల్ ద పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ గ్రాంటింగ్ 6th షెడ్యూల్ స్టేటస్ టు 6th షెడ్యూల్ స్టేటస్ టు లడాక్. నౌ 6th షెడ్యూల్ స్టేటస్ ఎన్ని స్టేట్స్ ఎవరికి ఉన్నాయి? నార్త్ ఈస్ట్లో ఓకే, ఏఎంటిఎం మర్చిపోతారా? ఏటీఎం స్క్వేరా? అమిత్ మీ మూవీ చూసారా? తెలుగులో మిస్టేక్స్ ఉంటే మన్నించండి. తీసుకెళ్ళి ఇది ఎందుకు అమ్మి తుమ్మి అంటున్నానంటే ఎమ్ముతో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మన నార్త్ ఈస్ట్లో? మణిపూర్, మిజోరం, మేఘాలయ. మణిపూర్ మాతో వస్తుంది కదా, ఇక్కడ మా అయితే లేదు కదా. అది ఒకటే కన్ఫ్యూజన్, ఇంకేం కన్ఫ్యూజన్ ఉండదు. మిజోరం, మణిపూర్, మేఘాలయనా ఆర్ఎల్స్ మణిపూర్ వస్తుందా అని కదా. ఏఎంటిఎం 2 M's ఉంటాయి, అందులో మణిపూర్ వస్తుందా లేదనేది కదా కన్ఫ్యూజన్ ఉండదు, ఇంకేం కన్ఫ్యూజన్ రాదు. అమీ తుమ్మిలోనైతే మా లేదు కదా, సో మణిపూర్ అయితే కాదు. ఓకే, మిగిలినవి 6th షెడ్యూల్ స్టేటస్ మణిపూర్కి లేదు, ఎవరికి ఉంది? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, నాట్ మణిపూర్. ఓకే, మణిపూర్ వస్తే టిక్ పెడతారా? 5th షెడ్యూల్ స్టేటస్ ఎన్ని స్టేట్స్కి ఉన్నాయి? 10. 5th షెడ్యూల్ స్టేటస్ 10 స్టేట్స్కి ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణకు కూడా ఉంది 5th షెడ్యూల్ స్టేటస్. అంటే మెయిన్లాండ్ ఇండియాలోని ఎక్కడైతే ట్రైబ్స్ కొంచెం ఆక్యుపేషన్ ఎక్కువ ఉందో, కొంచెం రిలేటివ్గా బ్యాక్వర్డ్ ట్రైబ్స్ ఉన్నారో అక్కడ 5th షెడ్యూల్ స్టేటస్ ఇస్తారు. సి అండ్ అగైన్ ఇట్ డజంట్ మీన్ ఆల్ ద కంప్లీట్ ఏరియా ఆఫ్ దిస్ 4 స్టేట్స్ ఈజ్ అండర్ 6th షెడ్యూల్. ఇందులో ఓన్లీ డిమార్కేటెడ్ కొన్ని ఏరియాస్ మాత్రమే 6th షెడ్యూల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేఘాలయలోని కాశీ, జైంతియా, గారో హిల్స్ ఉంటాయి. అట్లాగే అరౌండ్ 10 ప్లేసెస్, అస్సాంలోని బోడో హిల్స్,
కచ్చర్ హిల్స్ త్రిపురలోని, అలాంటివన్నీ ప్లేసెస్ ఉంటాయి. ఈ 10 ఏరియాస్ మొత్తం అంతా 6th షెడ్యూల్ రికగ్నిషన్ అనేది వాటికి వచ్చాయి. నౌ ఆల్ ఆర్ ఫైటింగ్ ఫర్ 6th షెడ్యూల్ స్టేటస్ టు లడాక్. మేజర్ రీజన్ ఏంటి అంటే ఇన్ లడాక్స్ డెమోగ్రఫీ 97% పీపుల్ ఆర్ ట్రైబల్స్. 97% పీపుల్ ఆర్ ట్రైబల్స్ అండ్ దే ఆర్ రిలేటివ్లీ బ్యాక్వర్డ్. ఇంకేం కారణం కావాలి ఇవ్వడానికి? ఓకే, అయితే నౌ ద థింగ్ ఈజ్ దట్ ఈ 6th షెడ్యూల్ రావడం వల్ల ఏం ఉపయోగం వస్తుంది? నాట్ ఫండ్స్, బేసికల్లీ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనేది బెటర్గా జరుగుతుంది. గ్రామ సభ అంటున్నాను, అక్కడ సపరేట్ బాడీస్ అనే ఫార్మేషన్ అవుతాయి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ లాంటివి, ఇంకా ఎక్కువ ట్రైబల్స్ ఉంటే అటానమస్ రీజనల్ కౌన్సిల్స్, వాటికి స్పెసిఫిక్గా పవర్స్ ఉంటాయి. ఏంటది, అక్కడ ఏమైనా మైన్స్ లాంటివి అలొకేట్ చేయాలి అన్నా సరే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఆర్ ఎల్స్ దే కెన్, వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రన్ చేయొచ్చు. ఓకే, ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ పెట్టి కేసెస్ అన్ని వాళ్ళు సాల్వ్ చేయొచ్చు. మనీ లెండింగ్ ప్రాసెస్, ఆల్కహాల్ సేల్, ఇవన్నీ కూడా వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. ఓకే, సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. వాళ్ళు రూల్స్ అన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, ఈ 10 స్టేట్స్లో 10 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి. ఈ 4 స్టేట్స్లోనే ఆ 10 ఏరియాస్ మనం చెప్తున్నాం కదా, ఆ 10 ఏరియాస్లో 10 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళకి నచ్చినట్టు రూల్స్ అన్ని ఫ్రేమ్ చేయొచ్చు సబ్జెక్ట్ టు రికగ్నిషన్ ఆఫ్ హానరబుల్ గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. ఓకే, దిస్ లడాక్ కూడా ఇండివిజువల్ శాంక్టిటీ వస్తుంది. దిస్ ఫెడరలిజం కూడా కాపాడినట్టు ఉంటుంది. వాళ్ళ పర్సన్స్ మొత్తానికి ఎక్స్ట్రా రైట్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ట్రైబల్స్కి వాళ్ళ వే ఆఫ్ లైఫ్ని వాళ్ళు కంటిన్యూ చేసుకున్నట్టు ఉంటుంది అని 6th షెడ్యూల్ స్టేటస్ కోసం. సుప్రీం కోర్ట్ స్లామ్స్ ఎయిర్ పొల్యూషన్ ప్యానల్ ఫర్ ఫెయిలింగ్ టు స్టాప్ స్టబుల్ బర్నింగ్. సుప్రీం కోర్ట్ స్లామ్స్ ఎయిర్ పొల్యూషన్ ప్యానల్ ఫర్ ఫెయిలింగ్ టు స్టాప్ స్టబుల్ బర్నింగ్. నౌ హూ ఈస్ ద ఇన్ఛార్జ్ ఫర్ డీలింగ్ విత్ ఆల్ దిస్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ? ఆల్రెడీ చెప్పాను నేను, చెప్పండి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ద పవర్స్ టు డీల్ విత్ పొల్యూషన్ ఇష్యూస్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ? నేను చెప్పాను ఆల్రెడీ మీ క్లాస్లో. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. దిస్ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ ఫార్మ్ డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్ అరౌండ్ 2020. దీనికి ముందు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఉండేది. దట్ ఈస్ ఎ బాడీ ఫార్మ్డ్ బై సుప్రీం కోర్ట్ ఆర్డర్స్. ఓకే, అయితే దానికి కంప్లీట్ పవర్స్ లేవు కాబట్టి CAQM అనే దాన్ని స్టాట్యూటరీ బాడీ కింద ఫామ్ చేసి ఇట్ కెన్ హ్యావ్ కంప్లీట్ సే ఓవర్ ద పొల్యూషన్ మ్యాటర్స్ ఓవర్ ద స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఆఫ్ ఆల్ ద అడ్జాయినింగ్ ఏరియాస్ స్టేట్స్ ఆఫ్ ఢిల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, హర్యానా, యూపీ, పంజాబ్, ఈ ఏరియాస్ మొత్తం స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ వీళ్ళ కిందకు వస్తాయి. దే కెన్ ఆర్డర్ ఎనీథింగ్. నౌ ఇదంతా ఎందుకు అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మూవీకి వెళ్ళొద్దంటే ఈ రూమ్ లాక్ చేస్తే మీరు వెళ్ళరు, కానీ ఎయిర్కి అలా కాదు కదా. పంజాబ్లో రిలీజ్ అయినా ఎక్కడ రిలీజ్ అయినా సరే ఏదైనా అది స్ప్రెడ్ అయిపోద్ది. దానికి లిమిట్స్ తెలియవు కాదు కాబట్టి ఓన్లీ ఢిల్లీ ఒక్కదాన్నే వీళ్ళకి సెంటర్ కింద ఫామ్ చేస్తే ఢిల్లీలో పొల్యూషన్ తగ్గదు. ఆ పక్కన ఏరియాస్లో కూడా పొల్యూషన్ తగ్గితేనే ఢిల్లీలో పొల్యూషన్ తగ్గుతుంది. అండ్ ఎసెన్షియల్లీ స్టబుల్ బర్నింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ. స్టబుల్ బర్నింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ పంజాబ్ హర్యానా రీజన్స్. సో దట్స్ వై దెర్ ఈస్ నీడ్ ఫర్ కంట్రోలింగ్ ఆల్ దీస్ థింగ్స్. అయితే ఈ CAQM పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి దే విల్ బి యూజింగ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఒకవేళ దిస్ పొల్యూషన్ లెవెల్స్ పెరిగే కొద్దీ వీళ్ళు తీసుకునే మెజర్స్ మొత్తం అన్నీ కూడా మారుతాయి. పొల్యూషన్ లెవెల్స్ ఇవన్నీ ఏంటి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్ పెరుగుతుంది అంటే అర్థం పొల్యూషన్ ఎక్కువ ఉందని. నౌ ఇఫ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI వాల్యూస్ గో హై, CAQM విల్ బి ఇంపోజింగ్ మోర్ రెస్ట్రిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ RD1 పాలసీ అవనివ్వండి, అక్కడ ఢిల్లీ చుట్టుపక్కల నోయిడా రీజన్ మొత్తంలోని బ్రిక్ ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటన్నింటిని ఫంక్షనింగ్ ఆఫ్ చేసేమని, నెక్స్ట్ కోల్ ఇండస్ట్రీస్ ఉంటే అవి ఆఫ్ చేసేమని, ఇలా నెంబర్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. స్టబుల్ బర్నింగ్ ఆపమని. ఎప్పుడైతే పొల్యూషన్ పెరుగుతూ ఉంటుందో వాళ్ళు రెస్ట్రిక్షన్స్ తీసుకుంటూ వస్తారు. ఓకే, దాంట్లో భాగంగా దే హ్యావ్, ఇప్పుడు వీళ్ళే కదా క్వశ్చన్ చేసే పవర్ మనకుంది. సుప్రీంకోర్టు ఈస్ క్వశ్చనింగ్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ స్టబుల్ బర్నింగ్. ఓకే, marital relations must be exempt from rape provisions. See, this is also issue happening since many years actually.
మ్యారిటల్ రేప్ అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వితౌట్ కన్సెంట్ దిస్ ఇంటర్కోర్స్ చేసుకుంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మ్యారిటల్ రేప్. నౌ మ్యారిటల్ రేప్ అనేది ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ ఏ క్రిమినల్ అఫెన్స్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ ఏ క్రిమినల్ అఫెన్స్. అయితే సో ఈవెన్ ముందు సివిల్ అఫెన్స్ కూడా కాదు, కానీ నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ద్వారా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇట్ ఈస్ ఏ పాసిబుల్ కేస్ టు గివ్ డైవర్స్. మ్యారిటల్ రేప్ అవుతుంది అన్నట్టు ఏదైనా వాళ్ళకి సిగ్నిఫికెంట్గా అనిపిస్తే దే కెన్ గో టు కోర్ట్స్ అండ్ టేక్ డైవర్స్. అయితే ఈ మ్యారిటల్ రేప్ అనేది ఇప్పుడు క్రిమినలైజ్ చేయాలా వద్దా? నౌ ద థింగ్ ఈస్ దట్ ఈవెన్ గవర్నమెంట్ ఈస్ అగేన్స్ట్ క్రిమినలైజింగ్ మ్యారిటల్ రేప్. నెంబర్ ఆఫ్ లా కమిషన్ ఎర్లియర్ చెప్పింది క్రిమినలైజ్ చేయొద్దు అని చెప్పింది. బట్ యూ నో అబౌట్ నిర్భయ కేస్. నిర్భయ కేసు అయిన తర్వాత ఈ సెక్షువల్ హెరాస్మెంట్ మొత్తం అంతా తగ్గించడానికి, క్రిమినల్ జస్టిస్లో రిఫార్మ్స్ తీసుకొని రావడానికి ఉమెన్ రిలేటెడ్ థింగ్స్ జేఎస్ వర్మ కమిటీ అనేది ఫామ్ చేశారు. ఆల్ ద చేంజెస్ ఇన్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్టర్ నిర్భయ కేస్ రిలేటెడ్ టు ఉమెన్ లెజిస్లేషన్స్ ఆర్ డన్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ దిస్ జేఎస్ వర్మ కమిటీ. నౌ దిస్ జేఎస్ వర్మ కమిటీ రికమెండెడ్ టు క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్. నవ్వు ఇప్పుడు ఎవరైనా లేడీ నిజంగా నాకు మ్యారిటల్ రేప్ అయిందంటే దానికి ప్రూఫ్ అయితే ఏం లేదు కదా. సో సెంటర్ ఏమంటుంది అంటే క్రిమినలైజ్ చేయడం తప్పు అని అంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ ఎక్సెసివ్లీ హార్ష్ అంట. దాన్ని క్రిమినలైజ్ చేయడం ఎక్సెసివ్లీ హార్ష్, ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్ జనరల్లీ ఫ్యామిలియల్ రిలేషన్స్లో చాలా డైనమిక్స్ ఉంటాయి. అందులోని హస్బెండ్ వైఫ్ రిలేషన్స్లో చాలా డైనమిక్స్ ఉంటాయి. సో వీ కెనాట్ గో అండ్ చెక్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి పర్మిషన్ ఏమైనా ఉండవంటే అది ఎక్సెసివ్లీ హార్ష్ అని చెప్తుంది. ఇదంతా ఎందుకు వచ్చిందంటే నెంబర్ ఆఫ్ PILs ఫైల్డ్ బిఫోర్ సుప్రీం కోర్ట్ టు క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్. ఇప్పుడుండే ప్రొవిజన్స్ ప్రకారం ఇట్ ఈస్ నాట్ ఏ క్రిమినల్ అఫెన్స్. ఈవెన్ సుప్రీం కోర్టు గవర్నమెంట్ అడుగుతుంది వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని. గవర్నమెంట్ సేస్ నాట్ టు క్రిమినలైజ్ ఇట్. సెక్షన్ 375లోనే ఎక్సెప్షన్ 2 కింద ఇట్ నాట్ కమ్స్ అండర్ రేప్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సీరియస్ పేపర్ అంతా ఇంపార్టెంట్. మరాఠీ 4 more లాంగ్వేజెస్ గెట్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్. ఇది పాసిబుల్ క్వశ్చన్ యాక్చువల్లీ ఎగ్జామ్లో, ప్రిలిమ్స్లో. క్లాసికల్ లాంగ్వేజెస్ ముందు ఎన్ని ఉండేవి? 6. ఇప్పుడు +5. మరాఠీ 4 more. ఇక్కడ మరాఠీని ఎందుకు రాశారంటే మరాఠీని ఎందుకు యాడ్ చేశారన్న సిగ్నిఫికెన్స్ చూపించడానికి. ఎలక్షన్స్ ఉన్నాయి కదా అందుకు. ది హిందూ ఇది. జనరల్లీ ది హిందూ ఈజ్ నాట్ సో మచ్ ప్రో టు బీజేపీ. కొన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎడిటోరియల్లో ఎవరు రాస్తారు? హిందూ వాళ్ళు ఎవరిని పిలుస్తారు వాళ్ళు రాస్తారు, వాళ్ళు ఒపీనియన్స్ ఇస్తారు. జనరల్లీ హిందూలో రాసే చాలామంది నాట్ సో ప్రో టు గవర్నమెంట్. కొన్ని మీరు అందుకనే ఏమైనా క్రిటిసిజమ్స్, గవర్నమెంట్ క్రిటిసిజం తీసుకునే ఒపీనియన్స్ ఏమైనా కనిపిస్తే మీరు పించ్ ఆఫ్ సాల్ట్తో తీసుకోవాలి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. హిందూ ఈజ్ బేస్డ్ ఇన్ విచ్ స్టేట్? ది హిందూ ఈజ్ బేస్డ్ ఇన్ విచ్ స్టేట్? తమిళనాడు. ఓకే. అండ్ ఆల్సో దిస్ మోడర్న్ హిస్టరీ ప్రకారం ది హిందూ ఎవరు స్టార్ట్ చేశారు? జిఎస్ సుబ్రహ్మణ్య అయ్యర్. ఓకే. సో ఇట్ ఈస్ బేస్డ్ ఇన్, అంటే జనరల్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆన్ రికార్డ్ మనం చెప్పొచ్చు. నా ఉద్దేశం ఏంటి అంటే యూ కెనాట్ టేక్ ఎవ్రీ ఒపీనియన్ ఇన్ ద ఎడిటోరియల్స్. దే కాంట్ మాడిఫై ఎనీ సార్ట్ ఆఫ్ న్యూస్ ఇన్ ద ఆర్టికల్స్ బికాస్ దే హ్యావ్ టు డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తే అదే రిప్రజెంట్ చేయాలి. PIBలో ఏది ఉంటే అదే వాళ్ళు రిపోర్ట్ చేయాలి, అందులో మార్చడానికి లేదు. ఇఫ్ దే సేస్ ఎనీథింగ్ గవర్నమెంట్ కెన్ టేక్ యాక్షన్ ఆన్ ఇట్. బట్ ఎడిటోరియల్స్ అనేది పర్సనల్ ఒపీనియన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. ఇన్ దట్ దే కెన్ మూవ్ an extra line and criticize extra on the government. సో మీరు ఏమైనా ఎక్సెసివ్ క్రిటిసిజం చూస్తే కెనాట్ యాక్సెప్ట్ ఇట్. అంటే మన మైండ్లో ఎక్సెసివ్ క్రిటిసిజం జరగండి, మేబీ అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. బట్ ఇన్ ఆర్ ఆన్సర్స్ వీ హ్యావ్ టు రైట్ క్రిటిసిజమ్స్ ఓన్లీ అప్ టు ద పాయింట్ దోస్ ఆర్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానిది ఏది కూడా మనం రాయకూడదు. అండ్ పొలిటికల్ ఒపీనియన్స్ ఏది అస్సలు రాయకూడదు. నేను కూడా ఇప్పుడు ఆర్టికల్స్ మీకు ఏమైనా చెప్పడానికి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ రైటర్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు బేస్ చేసుకునే చెప్తున్నాను. ఈ
మరాఠీని 2030 నుండి చేయమని ఎప్పుడు నిండి అడుగుతున్నారు యాక్చువల్లీ. అయితే ఇప్పుడు దీనికి స్టార్ట్ A5ని యాడ్ చేశారు. మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, పాలి అండ్ ప్రాకృత్. ఈ రెండు ఎక్కడ విన్నారు? ఏన్షియన్ హిస్టరీలో ఉన్నారు కదా, పాలి అండ్ ప్రాకృత్. నౌ ఈ రికగ్నిషన్ అంతా ఇవ్వడానికి క్రైటీరియా అనేది కొంచెం ట్వీక్ చేశారు. ఓకే, ఫస్ట్ 2004లో క్లాసికల్ లాంగ్వేజ్ స్టాటస్ అనేది స్టార్ట్ చేసి అలా మారుతూ 2013లోని ఒడియాకి 6th క్లాసికల్ లాంగ్వేజ్ స్టాటస్ కింద వచ్చింది. తెలుగు వచ్చింది, తమిళ్కి ఉంది, సాంస్క్రిట్కి ఉంది, నౌ పాలి అండ్ ప్రాకృతికి కూడా ఇప్పుడు వచ్చింది. ఇట్లాగా 11 లాంగ్వేజెస్కి వచ్చాయి. ఇది దీనికి యాక్చువల్లీ ఇలాగ ఫార్మేషన్ చేయడం వల్ల క్లాసికల్ లాంగ్వేజ్ ఫార్మేషన్ కింద క్లాసికల్ లాంగ్వేజ్ కింద యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ ఎక్స్ట్రాగా యాడ్ అయిన వాటికి ఏం బెనిఫిట్స్ వస్తాయంటే వాళ్ళ పేరు మీద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తారు. అంటే అడిషనల్గా రీసెర్చ్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్ ప్రతి నేషనల్ యూనివర్సిటీలోని సపరేట్గా ఈ లాంగ్వేజ్ కోసం డిపార్ట్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ ఎలానో ఈ క్లాసికల్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ వస్తుంది. దీనివల్ల ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. అదే కాకుండా వీళ్ళ యొక్క హెరిటేజ్, పాస్ట్ టెక్స్ట్ అన్నింటినీ కూడా ఎక్కువగా ప్రిజర్వ్ చేస్తాం ఇప్పుడు ఇలా క్లాసికల్ లాంగ్వేజ్ చేయడం వల్ల. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆల్ అగ్రి సెక్టర్ ఇనిషియేటివ్స్ బ్రాట్ అండర్ 2 న్యూ స్కీమ్స్ స్టేట్స్ టు ఇంప్లిమెంట్ దమ్. అయితే ఇప్పుడు దాకా అగ్రికల్చర్లో ఏవే స్కీమ్స్ ఉన్నాయో మొత్తం అన్నిటిని కంబైన్ చేసేసి 2 స్కీమ్స్ కింద ఫార్మేషన్ చేశారు నిన్న ఈవినింగ్. యాక్చువల్గా ఎందుకు ఈరోజు పేపర్లో ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడైతే అవుతాయో అందరూ డెసిషన్స్ తీసుకుంటారు కదా, అందుకని నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది కాబట్టి డెసిషన్స్ అన్నీ వచ్చాయి. క్యాబినెట్ మీటింగ్లోనే నిన్న 2 న్యూ స్కీమ్స్ అనౌన్స్ చేశారు అగ్రికల్చర్కి. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ప్రధాన్ మంత్రి కృషోన్నతి యోజన. కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజన. ఈ కృషి వికాస్ యోజన బేసికలీ సస్టైనబుల్ అగ్రికల్చర్ కోసం, ఇది ఓవరాల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం. కృషోన్నతి యోజన, కృషి వికాస్ యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. మొత్తం ఉన్న అగ్రికల్చర్ స్కీమ్స్ మొత్తాన్ని కూడా 2 గ్రూప్స్ కింద చేసేసారు. అంటే ఇవి అంబ్రెల్లా స్కీమ్స్. ముందు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి రిలేటివ్గా చాలా ఉండేవి. సమగ్ర శిక్ష అభియాన్ కింద దాంట్లో సర్వశిక్ష అభియాన్, హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్, మొత్తం అన్ని రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ మొత్తం అన్ని అందులో చేశారు. సిమిలర్గా అగ్రికల్చర్ కూడా రీస్ట్రక్చర్ చేశారు. ఇది మచ్ నీడెడ్ స్టెప్ యాక్చువల్లీ. ఎందుకంటే డూప్లికేషన్ ఆఫ్ వర్క్ బాగా పెరుగుతుంది, రిసోర్సెస్ అవసరం లేని వాటికి ఎక్కువ అలా ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి కాకుండా వీళ్ళు ఇచ్చే దగ్గర ఇంప్లిమెంట్ చేయడం అవన్నీ వస్తుంది. అయితే దీంతో పాటు ఇంకొకటి ఏం చేశారు అంటే బెస్ట్ థింగ్, ఈ స్కీమ్స్కి రెండింటికి కలిపి అరౌండ్ 1 lakh crores అలొకేట్ చేస్తే రెండింటిని డివైడ్ చేసిన తర్వాత ఈ లోపల స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల ఒక 10 స్కీమ్స్, దీని లోపల ఒక 8 స్కీమ్స్ ఉంటే స్టేట్ గవర్నమెంట్స్ విల్ హ్యావ్ సే ఇన్ డివైడింగ్ దేర్ ఫండ్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ స్కీమ్స్. ఏ స్టేట్లని ఏది అవసరం ఉంటే వాళ్ళకి స్కీమ్స్ ముందు ఎర్లియర్ ఏమయ్యేది, ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద అని డివైడ్ చేశారు. సమ్ స్టేట్స్ మైట్ బి సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ సమ్ థింగ్స్, సమ్ స్టేట్స్ మైట్ బి ల్యాకింగ్ ఎక్సెసివ్లీ ఇన్ సమ్ అదర్ ఏరియాస్. ఇప్పుడు ఏం చేశారంటే దీనికోసం అంటూ ఎక్సెసివ్ ఒక 50,000 crores ఈ స్కీమ్కి ఈ అంబ్రెల్లా స్కీమ్ కంటూ ఇచ్చేశారు. నౌ స్టేట్ గవర్నమెంట్స్ ఈ మనీలోనే ఆ 10 స్కీమ్స్కి ఎంత చేయాలి ఏంటి అనేది వాళ్ళ ఇష్టం. అయితే ఈ ఇయర్ లాంగ్ ప్లాన్ ఒకటి వాళ్ళు చేయాలి, ఏం చేస్తామో అని, అందులో ఎలా డివైడ్ చేస్తామని దానికి అప్రూవల్ తీసుకోవాలి. ఇట్ ఈస్ బెటర్ కదా, స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఎక్సెసివ్గా మనము ఇంకా డీసెంట్రలైజ్ చేసినట్టు అవుతుంది పవర్ అనేది. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినట్టు అవుతుంది. ఆల్ దీస్ ప్రమోట్స్ ఫెడరలిజం. అగ్రికల్చర్ డెవలప్మెంట్కి కూడా స్కోప్ ఉంటుంది. యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ ద స్టేట్స్ కెన్ బి అప్రూవ్డ్. యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ అప్రూవ్ చేయాలి. అదైతే టోటల్ 1,01,000 crores, 69,000 crores ఫ్రమ్ ద సెంటర్ అండ్ 32,000 crores ఫ్రమ్ ద స్టేట్స్. దీంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే ఎస్టర్డే ఓన్లీ దే లాంచ్డ్ ఎ న్యూ స్కీమ్ కాల్డ్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ సీడ్స్. ముందు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ అనేది ఉండేది, అది పామ్ ఆయిల్ కల్టివేషన్ కోసం. నౌ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ కోసం అని స్పెసిఫిక్గా లాంచ్ చేసింది నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ సీడ్స్. ఎందుకంటే ఆయిల్ సీడ్స్ ల్యాకింగ్ వల్ల మనము చాలా ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ వెరీ మచ్ బ్యాక్వర్డ్ విత్ రెస్పెక్ట్ టు పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ఆల్. వీఆర్ ఇంపోర్టింగ్ మోర్ దెన్ 90% ఆఫ్ పామ్ ఆయిల్ ఫ్రమ్ మలేషియా అండ్ ఆల్. ఈవెన్ సన్ఫ్లవర్ కూడా మనం ఉక్రెయిన్ దగ్గర నుండి అక్కడి నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఏమైనా క్రైసిస్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మరి ప్రైజెస్ పెరుగుతాయి.
ఆయిల్ అనేది మేజర్ ఇంగ్రీడియంట్, అన్ని ఫుడ్ ప్రైజెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కామన్ మ్యాన్ మొత్తం ఎఫెక్ట్ అవుతారు, గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ వస్తుంది. సో దేర్ ఆర్ వైడ్ స్కేల్ రిపర్కషన్స్. ఇదంతా జరగకూడదంటే మనం ఏం చేయాలి? మనకి సెల్ఫ్ రిలయన్స్ మనం తెచ్చుకోవాలి. వీ హ్యావ్ టు బి ఆత్మనిర్భర్ ఇన్ ఆయిల్ సీడ్స్ ఆల్సో. ఈవెన్ మన బడ్జెట్ 24-25లో కూడా ఇది మెన్షన్ చేశారు, ఇలా లాంచ్ చేస్తామని. బడ్జెట్లో మెన్షన్ చేసిన అన్నింటికి ఇప్పుడు అప్రూవల్స్ వచ్చాయి. మేజర్గా 5 సీడ్స్ కోసం: రేప్ సీడ్, మస్టర్డ్ సీడ్, గ్రౌండ్ నట్, సోయాబీన్, సన్ఫ్లవర్ అండ్ సిసమమ్. 6 సీడ్స్: రేప్ సీడ్, మస్టర్డ్ సీడ్, గ్రౌండ్ నట్, సోయాబీన్, సన్ఫ్లవర్ అండ్ సిసమమ్. for a period of 7 years from 2024-25 to 2030-31. Okay. Recent schemes are very much important for the exam. Okay. నిన్న మెయిన్స్లోని GS3లోని మిల్లెట్స్ గురించి అడిగాడు, ఎందుకంటే మిల్లెట్స్ గురించి హెవీ ఫోకస్ ఉంది. మిల్లెట్స్ తర్వాత సెకండ్ హైయెస్ట్ ఫోకస్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆయిల్లే. సో ప్రాబిలిటీ కూడా ఉంది ఆయిల్ గురించి మెయిన్స్లోని స్టాండ్ అలోన్ క్వశ్చన్ రావడానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెజర్స్ ఏం తీసుకుంటుంది ఏంటి అని. Along with that, India also agreed to join Energy Efficiency Hub. Energy Efficiency Hub ఏంటి అంటే అగ్రికల్చర్లోని అండ్ ఎనర్జీ పరంగా కూడా మనము గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ రిలేటివ్గా తగ్గించడానికి ఇండియా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చింది, క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్లోని జాయిన్ అవ్వడానికి.